చాలా భయంకరంగా నొప్పిగా ఉంది. సరే, నువ్వు ఫాస్ట్గా వెళ్ళి ఒక లెమన్ సోడా తీసుకురా. లెమన్ సోడానా? అవును. అవన్నీ చేయడం నాకు తెలియదు సార్. హే, వాట్? తెలియదా? ఏంటి నువ్వు అన్నీ బానే వండుతావు కదా, ఈ మాత్రం తెలీదా నీకు? ఆకలికి మాత్రమే సార్ నేను వండగలను. మత్తు ఎక్కువై వచ్చే తలనొప్పికి నేనేమీ చేయలేను. ఓ సరే సరే, అవన్నీ నాకు తెలీదు. నాకిప్పుడు లెమన్ సోడా కావాలి అంతే. ఇలా చూడు, షుగర్ వేయకూడదు, సాల్ట్ మాత్రమే వేయాలి. నాకు తెలీదు అని చెప్తున్నాను కదా సార్. సరే, అక్కడ కుక్కుటేసి ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి అడిగి కరెక్ట్గా ఎలా చేయాలో తెలుసుకుని చేసి తీసుకురా. వెళ్ళు. హే, నువ్వు త్వరగా తీసుకురా. వెళ్ళు 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 వెళ్ళు. ఏంటి ఈరోజు ఇంతలా టార్చర్ పెడుతోంది? ఛీ. మరో 2 పెగ్గులు వేస్తే కానీ ఇది తగ్గదనుకుంటాను. యా, ఈ హ్యాంగ్ ఓవర్ తగ్గదు. ఏంటి వెన్నెలా, పొద్దున్నే హడావుడిగా పనిచేస్తున్నావు? ఏంటి విషయం? ఇవన్నీ మన పనులే కదా. ఓహో, నీకు ఇవన్నీ కూడా గుర్తున్నాయా? ఏంటి సమాధానమే లేదు? ఇలా చూడండి, మీరు నన్ను మరీ ఓవర్గా ఎగతాళి చేస్తున్నారు. ఆ నీలవేణి మీద మాత్రం ప్రేమను కురిపిస్తున్నారు. నీలవేణి గుణంలో బంగారం, కానీ నువ్వు కుళ్ళు కుతంత్రాలతో ఎప్పుడెప్పుడు ఎవరిని ఏడిపిద్దామని ఆలోచిస్తూ ఉంటావు. అంతేకాదు, నీలవేణి ఈ ఇంటి యజమాని, నువ్వు నేను ఎవరు? ఈ ఇంటి పనివాళ్ళం. అది ఎప్పుడూ గుర్తుపెట్టుకో. వచ్చింది పెద్ద యజమాని. ఏయ్, ఏంటి గొణుగుతున్నావు? దూది తీసుకొచ్చి నోరు కుట్టేస్తాను. రామ్మా నీలవేణి, ఈరోజు నువ్వు ఈ ఇంట్లో ఏ పని చేయక్కర్లేదు. ఇడ్లీ ఉంది, చట్నీ ఉంది. నువ్వు చేయాల్సింది ఒకే ఒక్క పని మాత్రమే. ఏంటన్నయ్యా? మన ముగ్గురం ఈ కిచెన్లో నిలబడి పని చేయలేకపోతున్నాం. చాలా చిన్నదిగా ఉంది. అందువల్ల చెన్నయ్య గారితో చెప్పి ఈ కుళ్ళుబోతు వెన్నెల్ని పనిలోంచి తీసేయమని చెప్పు. అన్నయ్య, ఏంటి మీరు? పాపం అన్నయ్య వెన్నెలక్క. ఎప్పుడు చూసినా ఎందుకు వెన్నెల్ని ఏడిపిస్తున్నారు? అమ్మా నీలవేణి, ఇలాంటి వాళ్ళని చూసి పాపం అని అనుకున్నావంటే రేపు మనల్ని చూసి మరొకరు అయ్యో పాపం అని అంటారు. జగత్కిలాడిలమ్మా ఇలాంటి వాళ్ళు. అంతేకాదు, ఈమె చూడటానికే అమాయకంగా కనబడుతుంది, కానీ దాని ఒళ్ళంతా కుళ్ళు కుతంత్రాలే. ఇప్పుడు వదిలేసామనుకో, రేపు మనకే వెన్నుపోటు పొడుస్తుంది. అలాంటప్పుడు ఎలర్ట్గా ఉండాల్సింది మనమేనమ్మా. అది పక్కన పెట్టండి. అదేదో లెమన్ సోడా అంట కదా, అది ఎలా చేయాలో నేర్పించండి అన్నయ్య. ఏంటన్నయ్య నవ్వుతున్నారు? ఏం లేదు, లెమన్ సోడా చిన్నయ్య అడిగారా? అవును అనుకున్నాను. రాత్రి ఏదో తాగడం వల్ల తలనొప్పిగా ఉందట. వెళ్ళి లెమన్ సోడా చేసి తీసుకురమ్మని చెప్పారు. నాకు తెలీదు అని చెప్పినా కూడా వినడం లేదు. అన్నయ్య నేనున్నానుగా, నేను నేర్పిస్తా. ఇలా ఒక గ్లాస్ తీసుకో, తర్వాత నా దగ్గర క్లాస్ తీసుకో. ఐస్ ముక్కలు కొన్ని తీసుకుని ఇందులో వేయాలి. తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. నిమ్మకాయ ఉంది కదా, అది 2గా కట్ చేసి అందులో రసం మొత్తం వచ్చేలా బాగా కసక్కని పిండేయాలి. సోడా తీసుకుని గ్లాసులో పోయాలి. అప్పుడు బుస్సుని పొంగిద్ది. స్పూన్ తీసుకుని కటకటా కలిపామంటే సోడా రెడీ. అన్నయ్య, డైలీ ఉదయం కాఫీకి బదులుగా దీన్నే తీసుకెళ్లి తారక్ సార్ బెడ్ పక్కన పెట్టేద్దాం. నువ్వు రాకముందు ఈ కుక్టేష్ గాడు చెన్నయ్య గారికి డైలీ ఇది చేసి పెడుతుండేవాడు. తర్వాత నిన్నొకటి అడగాలమ్మా, మర్చిపోయాను. జ్యోతి ఇంటికి వెళ్ళి ఏదో అడగాలన్నావు కదా, అడిగావా లేదా? అవునన్నయ్య, నేనే చెప్దామనుకున్నాను,
ఆ అక్క కొంతమందికి వంట వండి పెడుతున్నారన్నయ్య. అక్కతో కలిసి నేను కూడా ఆ వంట చేస్తానని చెప్పాను. పర్లేదే, ఇంట్లోనే వండుతారా? అవునన్నయ్య. అవును, నిన్న ఏమేమి వండారు? మా అమ్మ నేర్పించిన వంకాయ సాంబార్ చేశాను. అలాగే తాలింపులు చాలా చేశాం. బీట్రూట్ తాలింపు, క్యారెట్ తాలింపు, బీన్స్ తాలింపు, పెసరపప్పు పాయసం, పెరుగన్నం, లెమన్ రైస్, ఇలా అన్నీ చేసావన్నయ్య. ఏంటి వీళ్ళిద్దరూ మనల్ని పట్టించుకోవడం లేదు? కాంచన, నాకేమనిపిస్తుందంటే మీకేమనిపిస్తే నాకేంటి? కాసేపు డిస్టర్బ్ చేయకుండా ఉంటారా? ఊరికే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అట్లీస్ట్ అది ఏంటని అడగచ్చు కదా. అయ్యో, కాసేపు సైలెంట్ గా ఉంటారా మీరు? అక్క నువ్వు ఆగక్క. ఏమనిపిస్తుంది బావా? ఇది బామ్మర్ది పని అయి ఉంటుందేమోనని డౌట్. ఏది బావా? ఇదేనమ్మా, ఈ పెళ్లి పత్రిక గురించే చెప్తున్నాను. వాడు మీ అమ్మని ఏడిపించడానికి కొత్త కొత్త ఐడియాలు ఏం దొరుకుతాయని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఏదైనా ఆలోచించే ఈ పత్రిక కొట్టించాడేమో అని. వాడిది చేసినట్టయితే ఇంత సైలెంట్ గా చేసుండడు బావా. ఈ పాటికి బిల్డప్ ఇస్తూ మాస్గా చేసుంటాడు. అందుకే చెప్తున్నాను, ఇది వాడి పని కాదు. ఎవరై ఉంటారు? నిమిష, ఒకవేళ మీ అక్కే మన ఇద్దరికి తెలియకుండా ఏమైనా ప్లాన్ చేసి ఉంటుందా? అయ్యుండొచ్చు బావా. తనను అస్సలు నమ్మకూడదు, ఏమైనా చేస్తుంది. ఏంటా గుసగుసలు? ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? అదేం లేదు కాంచన, నీ గొప్పతనం గురించే మాట్లాడుకుంటున్నావు. ఈ పత్రిక విషయం నువ్వే ఎందుకు చేసి ఉండకూడదని ఆలోచిస్తున్నావు. అయ్యో, మీ ఇద్దరికి ఏమైనా మెంట్లా? మీ కళ్ళ ముందే కదా ఆ పత్రికను తీశాను, మరైతే నేనెలా చేస్తాను? అవును కదా. అది కాకుండా ఒకవేళ నేను చేయించుంటే నేనే చేశానని ఒప్పుకునేదాన్ని కదా. కరెక్టే కరెక్టే. అలా అంటే తారక్ పేరు, నీలవేణి పేరు వేసి ఇలా సడన్ గా పెళ్లి పత్రిక రెడీ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అసలు ఎవరికొచ్చింది? అది కాకుండా నీలవేణి తాత పేరు, బామ్మ పేరు, ఊరు, కులం, గోత్రం అన్నీ క్లియర్గా వేసింది కదా. నిమిష,